సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. సో, మనకున్నటువంటి అవయవాలన్నిటిలో నయనాలనేవి చాలా ప్రధానం. మరి డయాబెటిక్ పేషెంట్‌లకి ఒక్కొక్క ఆర్గాన్ అనేది చెడిపోతూ ఉంటుంది. మరి ఇందులో వీరు పడుతున్నటువంటి సమస్యలకు ముఖ్యంగా నయనానికి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయి అనేది మీ మాటల్లో మా ప్రేక్షకులకు తెలియజేయండి. పిల్లలు విటమిన్ ఏ లోపం దానివల్ల కంటి చూపు మందగిస్తుంది. దానికి పరిష్కారం రోజు క్యారెట్ తింటే. పిల్లలు పెద్దవాళ్ళు ప్రతిరోజు పచ్చి క్యారెట్ కూర తినండి. క్యారెట్లను మనం సాంబారు పప్పుచారులో వేసుకుని, అది కాకుండా పచ్చి క్యారెట్ ప్రతి ఒక్కరూ తింటే కంటి చూపుకి ఎంతో మేలు చేస్తుంది. పెద్ద వయసులో షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వల్ల కొంత కంటి చూపు క్రమేణా మందగిస్తుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలి. కంటి పరీక్ష అంటే ఏంటో అద్దాలు పరీక్ష చేయటం కాదు. కంటి పాపను వెడల్పు చేసి చుక్కలు వేసి లోపల ఉండే రెటీనా పొరను పరీక్షించుకోవాలి. ఈ రెటీనాలో కొన్ని మార్పులు వస్తాయి. రెటీనాకు సరఫరా చేసే రక్తనాళాలు కొంత క్రమేణా మూసుకుపోవటం వల్ల కంటి చూపు మందగిస్తుంది. ఆ కంటి చూపు మందగించడం అంధత్వానికి కూడా దారి తీయచ్చు. ఈ కంటి చూపు మా స్నేహితుడు ఒక ఆయన రాజకీయ నాయకుడు, మరి కొంత నిర్లక్ష్యం వహించాడు, పట్టించుకోలేదు. రాజకీయాలు బుజ్జి ప్రజాసేవలో నిమగ్నమైపోయి ఆయన నిర్లక్ష్యం ఏమాత్రం ఆయన్ని ఇచ్చేసిందంటే ఇవాళ కంటి చూపు పూర్తిగా పోయింది. 2 కళ్ళు పోయినాయి. ఇవాళ ఫోన్లో మనం స్వరాన్ని గుర్తుపట్టం, లేదా ఇంటికి వెళ్ళి పేరు పెట్టి పిలిస్తే తప్పనిచ్చి తను పరులకు సేవ చేస్తూ తన ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేసి కంటి చూపును పోగొట్టుకున్నాడు. కనుక సకాలంలో స్పందించకపోతే షుగర్ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత ఆ షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. దీనికి వచ్చిన తర్వాత లేజర్ చికిత్సలు, కొంతమందికి రెటీనా పొర ఊడిపోతుంది, మళ్ళీ తిరిగి యథాస్థానంలో ఉంచడానికి లేజర్లతో ఆపరేషన్ చేస్తారు. ఇలాంటి ఈ కంటి చూపు మందగించే వాళ్ళకి మనకి లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది ఒక క్యాప్సూల్ తయారు చేశారు. దీన్ని ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక 3 నెలలు వాడితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే డయాబెటిక్ రెటినోపతి వచ్చి కంటి చూపు మందగించక ముందు జాగ్రత్తగా షుగర్ 5-10 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా వాడచ్చు. ఇది వాడినాక స్పందన ఎలా ఉందంటే, కొంతమంది ఫోన్ చేసి నాకు షుగర్ ఉంది, ఏదో పేపర్ రాగానే పైన హెడ్లైన్స్ చూసేవాడిని, తాటికాయంత అక్షరాలు చదివేవాడిని, లోపల చిన్న అక్షరాలు కనపడేవి కాదు, ఇంకా ఏదన్నా చదివించుకోవాలంటే నా మనవని పిలిచి అరే అబ్బాయి మనోడా ఇది చదవరా అని చదివించుకునేవాడిని. ఇది 3 నెలలు వాడిన తర్వాత నేనే ఆ చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నా అని చెప్తున్నారు. అంటే ఈ రెటినోపతి అనే సమస్య ఉత్పన్నము కాకముందే షుగర్ ఉన్న వాళ్ళు మనం ఎన్నో మందులు వాడుతున్నాం. షుగర్ మందులు, షుగర్తో పాటు బీపీ, గుండె జబ్బులు ఇన్ని ఉంటాయి. దీన్ని ముందు జాగ్రత్తగా కూడా వాడచ్చు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన కాకుండా మనము కంటి చూపు బాగా ఉన్న సమయంలోనే ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది రాకుండా వాడటానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో అన్ని ప్రకృతి ప్రసాదించిన వస్తువులే ఉంటాయి. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలోపతి మందులతో పాటు షుగరు, బీపీ లాంటి మందులతో కలిపి వాడచ్చు. దీంట్లో అశ్వగంధ ఉంటుంది, షల్లాకి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యి ద్వారా విటమిన్ ఏ, విటమిన్ ఈ లభిస్తాయి. త్రిఫల ఉంటుంది దీంట్లో. త్రిఫల అంటే పచ్చడి పట్టుకునే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. దాంతోపాటు మనము కుంకుమ పువ్వు ఉంటుంది. వెజిటేరియన్ బిర్యానీ, చికెన్, మటన్ బిర్యానీలు చేసుకునేటప్పుడు కుంకుమ పువ్వు వాడతాం. దీంట్లో కుంకుమ పువ్వు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసిన వస్తువులే, రసాయనాలు ఏమి ఉండవు.
ఇవి వాడటం శ్రేష్టం, శ్రేయస్కరం షుగర్ వాళ్ళకే కాకుండా ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడి నుంచే పనిచేయమన్నారు. అంతకుముందు 5 రోజులు ఆఫీసులో పనిచేసి హాయిగా ఉండేవారు. ఈరోజు ఇంటికాడి నుంచి పనిచేయమని వాళ్ళకి గాడిదకి బరువు వేసినట్టు రెట్టింపు బరువు వేసి పొద్దున్న నిద్ర లేచిన కాడి నుంచి రాత్రి 10, 11 దాకా శని ఆదివారాలు కూడా పనిచేయవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ ల్యాప్టాప్ నుంచి, కంప్యూటర్ నుంచి, పిల్లలు వాడే ఈ వాట్సాప్కి వాడే సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా బ్లూ కిరణాలు, నీలి కిరణాలు విడుదలవుతాయి. ఆ కిరణాల వల్ల కంటి చూపు మందగిస్తుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గంటల తరబడి, రోజుల తరబడి తదేకంగా పనిచేస్తారో వాళ్ళు కూడా ఈ డీమాక్యులా అనే మందు దీన్ని వాడటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. పిల్లలైతే వద్దన్నా వాట్సాప్లు, రాత్రిపూట అయితే పడుకున్నట్టు నటిస్తారు పిల్లలు, తలుపేసేసుకుంటారు, లైట్లు తీసేస్తారు, దుప్పట కప్పుకుంటారు, ఆ చీకట్లో వాట్సాప్లు చూస్తుంటారు, పంపుతుంటారు. చాలా ప్రమాదం. అలాంటి నీలి కిరణాలు, ఈ ఉపకరణాలు వాడటం వల్ల వచ్చే కంటికి జరిగే హానిని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. దాని నుంచి విముక్తి కలుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు, వాటిని కొంత వాయిదా వేయటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కంటి లోపల ద్రవం ఉంటుంది. ఆ ద్రవం కొంతమందికి పీడనం, ప్రెషర్ పెరిగిపోతుంది. దాన్ని వైద్య పరిభాషలో గ్లకోమా అంటారు. కంటి చూపు కూడా మందగిస్తుంది దానివల్ల. దాన్ని నీటి కాసులు అంటారు. అని ఒక మాటలో చెప్పాలంటే డీమాక్యులా షుగర్ వల్ల వచ్చే అనర్థాలే కాక సర్వరోగాలు కంటికి వచ్చే వాటిని నివారించే గుణం ఉంది. దీని ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వరుసగా 3 నెలలు వాడవలసిన అవసరం ఉంది. ఇది మనకి ఎక్కడ లభిస్తుందంటే షాపులో ఉంటుంది. షాపులో దొరకకపోతే మనకి అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంటుంది, www.lehealthdomain.com. దాంతోపాటు మరొక 3 సెల్ నంబర్లు ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టి మనము కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 9100107481 9100100748 8977030218 9502897374. ఈ నంబర్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మనకి స్క్రీన్ మీద కూడా కనపడుతుంటాయి. కనుక కంటి సమస్య ఏదైనా, ఒకటి రోజు ఒక క్యారెట్ తినండి. పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ. వృద్ధులు క్యారెట్ నవ్వలేకపోతే పచ్చి క్యారెట్ని జ్యూస్ చేసుకుని తాగండి. చంటి పిల్లలు 6 నెలలు దాటిన పిల్లలకు కూడా దాన్ని ఉడకబెట్టి మెత్తగా చేసి ఆ చంటి పిల్లలకు పళ్ళు లేని వాళ్ళు కూడా పెట్టడం క్యారెట్ మంచిది. క్యారెట్ మనకి దేవుడిచ్చింది. ఇది కూడా ప్రకృతిలో లభించే వస్తువులతో తయారు చేసింది. ఈ డీమాక్యులా వాడటం ద్వారా కొన్ని లక్షలాది మంది వాళ్ళ కంటి చూపుని మెరుగుపరుచుకుని, వాళ్ళు వార్తాపత్రికల్లో చిన్న అక్షరాలు చదవలేని వాళ్ళు ఈ మందు వేసుకుని బ్రహ్మాండంగా చదవగలుగుతున్నాం. మనవడితో చదివించుకునేవాడు తనంతరకు తనే తాత చదువుకోగలుగుతున్నా అంటే ఎంత బాగా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది. కనుక డీమాక్యులా షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు కూడా కంటి చూపు పాడయ్యే వరకు, కంటి చూపు తగ్గే వరకు ఆగకుండా 5-10 ఏళ్ళు మీకు ఇప్పటికే షుగర్ ఉంది, ముందు జాగ్రత్తగా మనం ఎంతో ఖర్చు పెడతాం. దీంతోపాటు షుగర్ మందులు, బీపీ మందులు, గుండె జబ్బు అన్నీ వాడుతున్నారు కదా. కనుక 3 నెలల పాటు ఈ డీమాక్యులా వాడటం ఆరోగ్యకరం, ఆనందదాయకం, ఎంతో మేలు చేస్తుంది. షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అంటారు.
ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత కంటి చూపు మందగించడం అనేది జరుగుతుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అని వైద్య పరిభాషలో అంటారు. కంటి చూపు మందగించే వరకు ఆగకుండా ముందుగానే నివారణ కొరకు డీమాక్యులా ఉదయం 1 రాత్రి 1 వరుసగా 3 నెలలు వాడటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దురదృష్టవశాత్తు మీకు రెటినోపతి వచ్చి కంటి చూపు తగ్గినా కంటి డాక్టర్ ఇచ్చే చికిత్సలతో పాటు డీమాక్యులా ఎంతో మేలు చేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.